ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 hours వాటర్ సప్లై, మోర్ ఓవర్ టైం కి డెలివరీ. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్, మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. ఇది నేను అదే అన్నా కదా, కొన్ని మార్పులు తీసుకురావడానికి కొంచెం సమయం పడుతుంది, కానీ చాలా బలంగా అడుగులు వేస్తున్నాం ఆ దిశగా. ముఖ్యంగా మీరు గతంలో చూశారు, వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒక సాఫ్ట్వేర్ తీసుకొచ్చిన తర్వాతనే ఈ మచిలీపట్నం గోడౌను, అదేవిధంగా కాకినాడలో గోడౌను, కర్నూలులో ఒక గోడౌను, ఈ 3 గోడౌన్లో నిల్వల్లో తేడా వచ్చిందనేది బాగా స్పష్టంగా అర్థమైనాక మేము క్రిమినల్ కేసెస్ బుక్ చేసి వాళ్ళపైన ముందుకి వెళ్ళే విధంగా చేసాం. సో ఇది గతంలో ఉన్న పరిస్థితులు ఈసారి ఉండవు, ఆ మార్పులు తీసుకొస్తాం. ఏదైతే నిల్వలు ఉన్నాయి ఫేర్ ప్రైస్ షాప్లో అన్నారో వాటిపైన కూడా సేమ్ మా కమిషనర్ గారు, ఎండి గారు ఇద్దరు కూడా లోతుగా దాన్ని టెక్నాలజీని ఉపయోగించి ఆ పొరపాటు జరగకుండా ఉండడం కోసం ఎప్పటికప్పుడు స్టాక్, ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉంది, క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది అనేది ఆన్ డైలీ బేసిస్ వీఆర్ మానిటరింగ్. అదే కాదు, చాలా మంచి సంస్కరణ కమిషనర్ గారు తీసుకొచ్చింది ఏంటంటే, ఈ ఎండియూ వెహికల్స్ 3 రేషన్ షాపులకు ఒక ఎండియూ వెహికల్ పెట్టారు వీళ్ళు గతంలో. సో ఒక్కొక్క రోజున మాకే ఆశ్చర్యం కలిగించేది, 2000 మందికి సరుకు ఇచ్చేసామని రాసుకునేవాళ్ళు, వాళ్ళు 1500 మందికి సరుకు ఇచ్చేసామని రాసేవాళ్ళు. సో అది ఇంపాసిబుల్, అది ఎట్లా సాధ్యం అవుతుంది చెప్పండి. సో అది చెక్ చేయడానికి కంపల్సరీ 300 కార్డులు దాటితే మాకు రెడ్ అలర్ట్ వస్తుంది. ఇమీడియట్గా ఒక సీనియర్ ఆఫీసర్ పోయి చెక్ చేస్తారు, నిజంగానే ఆ విధంగా సరుకు అక్కడ ఇస్తున్నారా లేదా అనేది. సో ఈ రీకన్సిలేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ అనేది జరుగుతూ ఉంది. ఇప్పటివరకు వచ్చిన మాకు అంచనాలు 6000 మెట్రిక్ టన్నులు ఇంకా రీకన్సిలేషన్ జరగాలి. సో తప్పకుండా దానిపైన కూడా చర్యలు తీసుకుంటాం. గతంలో 2,14,000 ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉండాల్సింది 2,08,000 మెట్రిక్ టన్నులకి తగ్గింది అది. సో ఈ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ రీకన్సిలేషన్ తప్పకుండా ఈ మంత్లోనే మేము పూర్తి చేసుకుని విల్ ఎన్ష్యూర్ దట్ దేర్ ఇస్ నో సచ్ మిస్టేక్ ఇన్ ద ఫ్యూచర్. కొన్ని పనిచేయడం లేదు, కొన్ని ఎవరు కనపడడం లేదు, కొన్ని అంటే నిజంగా చెప్తున్నాను, అంటే అది ఎట్లా మమ్మల్ని బైండ్ చేశారంటే ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నాం. ఎందుకంటే ట్రైపార్టియేట్ అగ్రిమెంటు, వివిధ కార్పొరేషన్స్లు, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, కానీ అంతిమంగా డబ్బులు కట్టేది సివిల్ సప్లైస్ కార్పొరేషనే. ఈ 9,260 వెహికల్స్కి దాదాపు 1,600 కోట్ల ఫైనాన్షియల్ లయబిలిటీ ప్రభుత్వం పైన మోపేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ రోజుకి నెలకి 27,000 రూపాయలు మేము అక్కడ డ్రైవర్కి కానివ్వండి, ఇన్సూరెన్స్కి కానివ్వండి, ఖర్చులు కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా మేము ఇస్తున్నాం. దానికి ఈ వివిధ కార్పొరేషన్స్ రావాల్సిన నిధులు కూడా మీకు రావడం లేదు. ఈ ట్రైపార్టియేట్ అగ్రిమెంట్ ద్వారా వీళ్ళు చేసుకున్నారు కాబట్టి కొనుగోలు చేసింది కూడా అప్పుడున్న స్టాండర్డ్ వెహికల్స్ కాదు, దాంట్లో కూడా పెద్ద స్కామ్ జరిగింది. అయితే బ్యాంకర్స్ తోటి నెగోషియేట్ చేస్తున్నాం మేము, చివరి దశకు వచ్చింది ఆ చర్చలు. తద్వారా మేము కూడా ఖచ్చితంగా ఉన్నంత వరకు ఒక మార్పు తీసుకొస్తాం. ఈ 9,260 వెహికల్స్లో ఏవైతే ఆ రోజు కొనుగోలు చేసి ఉపయోగిస్తున్నారో అందులో మాకున్న సమాచారం 327 వెహికల్స్ మాత్రం పనిచేయడం లేదు, 327. సో మిగతావన్నీ కూడా ఫీల్డ్లో ఉన్నాయి. 8,933 వెహికల్స్ ఫీల్డ్లో ఉన్నాయి. అవి ఎప్పటికప్పుడు వాటిని కూడా మానిటర్ చేస్తూనే ఉన్నాం మేము. లైక్ ఐ టోల్డ్ యూ, ఎవరైనా సరే రేషన్ డిస్ట్రిబ్యూషన్ జరిగేటప్పుడు అవకతవకలు జరుగుతున్నాయంటే మాకు అలర్ట్ వస్తుంది, దాన్ని బట్టి మేము రెస్పాండ్ అవుతున్నాం. నేను మొట్టమొదటి రోజు నుంచి అంటా ఉన్నానండి, ఎప్పుడైతే నేను ఈ బాధ్యత తీసుకున్నానో రాష్ట్రంలో మాఫియా నెలకొంది. ఆ మాఫియాకి సహకరించేది చాలా వరకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ఎండిఓ వ్యాన్ వ్యవస్థ. దిర్ ఇస్ నో డౌట్. వాళ్ళ ద్వారా బియ్యం ఎక్కడికి తరలి వెళ్ళిపోతుందో ఎవరికి తెలియదు, ఎంత క్వాంటిటీ వెళ్ళింది కూడా ఎవరికి అర్థం కావడం లేదు. ఇవన్నీ కూడా ఆ గ్యాప్స్ పూడ్చడానికి మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా వాటిపైన రాబోయే రోజుల్లో మేము కూడా ఈ ఖరీఫ్ వీటి వల్ల కొంచెం నలిగిపోయాం, వరదలు వచ్చినాయి, మధ్యలో బాధ్యత ఎక్కువ ఉండింది. కానీ ఇప్పుడు కొంచెం సమయం కేటాయించుకొని విత్ ఇన్ ద ఫస్ట్ క్వార్టర్ వీ విల్ మేక్ సమ్ స్ట్రాంగ్ హార్డ్ డిసిషన్స్. తప్పకుండా డిసిషన్స్ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తాం. ఒక్క నిమిషం అన్నీ మీరే అడుగుతున్నారు, చెప్పండి.
లేదండి లేదండి, ఎక్కడైనా సరే అది మా వాహనమైనా ఇంకెవరి వాహనమైనా తప్పకుండా మేము సీజ్ చేస్తాం. ఆ ఆపరేటర్ని ఇమీడియట్గా సస్పెండ్ కూడా చేస్తున్నాం. సస్పెండ్